పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు విస్తృత దాడులు. అనంతపురం ప్రాంతీయ నిఘా మరియు అమలు అధికారి వైబీ పీటీఏ ప్రసాద్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి విజిలెన్స్ అధికారులు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం మరియు గ్రామం నందు శివాలయం దగ్గరలో వాహన తనిఖీ చేసి కర్ణాటక రాష్ట్రానికి అక్రమ రవాణా చేయుచున్న 235.35 క్వింటాల 455 బస్తాల పీడీఎస్ బియ్యంతో పాటు ఏపీ 02 టీబీ 3969 నెంబర్ గల అశోక్ లేలాండ్ వాహనాన్ని జప్తు చేసి ఈసీ యాక్ట్ 1955 నిబంధనల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకునే నిమిత్తం ఈ ప్రసాద్ ఆర్ఎస్డిటి తహసీల్దార్ కార్యాలయం మడకశిర మండలానికి స్వాధీనపరచడం జరిగింది. తదుపరి నిందితులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజశేఖర్, సన్నాఫ్ రంగనాథప్ప మరియు బియ్యం యాజమాని ఎనమడి సేతురాం, పానగడ టౌన్ వీరిపై మడకశిర పోలీస్ స్టేషన్ నందు క్రిమినల్ కేసు నమోదు చేయడమైందని, ప్రభుత్వం ద్వారా ప్రజలకు పంపిణీ చేసిన రేషన్ బియ్యం అక్రమంగా సేకరించడం, నిల్వ ఉంచడం, ఇతర ప్రదేశాలకు తరలించి వ్యాపారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆర్బీ అండ్ ఈవో శ్రీ వైబీ పీటీఏ ప్రసాద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిఐఎస్ జమాల్ బాషా, డీసీటీఓ బి సురేష్ కుమార్, ఆర్ఎస్డిటిఈ ప్రసాద్, తహసీల్దార్ కార్యాలయం మడకశిర మండలం మరియు సిబ్బంది పాల్గొన్నారు.